హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బోన్లెస్ చికెన్ పచ్చడి అండి. ఇది చూడండి, అంటే బోన్ ఉండదండి దీనికి చక్కగాను. ఇంకా ఇది విదేశాలకు వెళ్తుంది కాబట్టి బోన్ లేకుండా చేయించుకున్నారనమాట వాళ్ళు ఈ పచ్చడిని, చికెన్ పచ్చడిని. చూసారన్నా, కానీ చాలా టైం పట్టింది. 3 పచ్చళ్ళు చేశానమాట. ఎందుకంటే ఇదైతే బోన్తో పచ్చడి అండి. ఇది బోన్ ఉంటుంది, లైట్గా బోన్ ఉంటుంది అనమాట. దీనికి రొయ్యల పచ్చడి ఫ్రెండ్స్, రొయ్యలు తీసుకున్నాను అనమాట. రొయ్యల పచ్చడి ఇది. రొయ్యలు అండి, కేజీ రొయ్యలు తీసుకుంటే అండి 400 గ్రాములు వచ్చాయండి. ఒలిస్తే అంటే డొక్కలు డోళ్ళు అన్నీ తీసేసరికి 400 గ్రాములు వచ్చాయండి. 450 గ్రాములు వచ్చి చూడండి. రేపు కేజీ రొయ్యలు తీసుకుంటే ఫ్రెండ్స్, సత్య వంటకాల ఛానల్ చూస్తున్నాం. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకండి, ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ ప్రోత్సాహం ఇవ్వండి. ఈ ఛానల్ మరి కొంచెం ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి. రొయ్యల పచ్చడి, ఇది బోను అంటే చికెన్ బోన్తో ఉంది. ఇది బోన్లెస్.